ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ దేవుని నామమున మహిమ, మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీతో దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు కొన్ని విషయాలు చదువుకున్నట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఏముండాలా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. నిజంగా ఈరోజు మనం హృదయంలో మనం విశ్వాసంతో ఉన్నామా లేదా, ఆయన యందు మనం విశ్వాసత కలిగి ఉన్నామా లేదా అని మన మనసు ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకొని చూసుకుంటే, నిజంగా మనలో విశ్వాసం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటాయి? మనలో సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి, ఏక మనస్సు కలిగి, సమాధానం కలిగి, ప్రేమ సమాధానం ఇవన్నీ మనలో ఉంటాయి. ఏమై ఉండే? విశ్వాసం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ప్రేమ, సంతోషము, ఆదరణ, ఏక మనసు ఇవన్నీ మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో, నీతో, నాతో, అందరితో మాట్లాడినాడు నేను నమ్ముతున్నాను. దేవుడి వాక్యం దీవించును కాక. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నాం. దేవా, ఈ తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, కాచి కాపాడండి. వారు ఏ విషయంలో పని విషయంలో ఉన్నారో, వారి ఉద్యోగ విషయంలో ఉన్నారో, ఎలాంటి అవసరతలు కలిగి ఉంటారో వారికి అందరికీ మీరు సమాధానము, సంతోషము, ప్రేమ, సమాధానం కర్తయ్య మీరు ఉంటారని మేము ఆశపడుతున్నాం. దేవా, నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. వారు రాకపోకలు యందు వాళ్ళకందరికీ మీరు తోడుగా, నీడగా ఉండి నడిపిస్తారని ఆశపడుతున్నాం. తండ్రి, ఈ వాక్యాన్ని మీరు దీవించి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకుతారని ఆశపడుతూ మా నజరేయుడైన యేసు నామమున నిన్ను అడిగి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్.